ఇది మార్కెట్లో మీరు కొని రోజు వాడే ఆయిల్. మీ వరకు ఇదిలా రావడానికి ముందు అది ఎక్స్ట్రాక్ట్ అయ్యే ప్రాసెస్ ఏంటో ఈ రోజు చూస్తాం. ఫస్ట్లీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడమే హెక్సేన్ అనే హెవీ పెట్రోలియం బేస్డ్ కెమికల్తో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో అది రావడమే కర్రె బొగ్గుల బురద నీళ్ళలాగా వస్తుంది. సో అది మీకు చూడడానికి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కనిపించడానికి డీగమింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్ అనే ప్రాసెస్ ద్వారా కలర్ మొత్తం తీసేసి నీట్గా క్లీన్గా కనబడేలాగా చేస్తారు. ఇప్పటికే మీకున్న వైటమిన్స్ అన్నీ పోయి అందులో కొలెస్ట్రాల్ అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్ తప్ప ఏమీ ఉండవు. ఇన్ని కెమికల్స్ వాడిన తర్వాత అందులోంచి మంచి న్యాచురల్ స్మెల్ రావడం కోసం డియోడరైజేషన్ ప్రాసెస్ కూడా చేస్తారు. దానివల్ల మీకు మంచి న్యాచురల్ స్మెల్ వచ్చేలాగా అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ యాడ్ చేసి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ కావడానికి చేస్తారు. దీనివల్ల మీకు ఒబేసిటీ, హార్ట్ అటాక్, ఫ్యాటీ లివర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, టైప్ 2 డయాబెటీస్ ఇలాంటి ఎన్నో రోగాలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. దీనికి ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అందులోనూ సింగిల్ ప్రెస్డ్ ఆయిల్ అయితే ఇంకా హెల్త్కి బెనిఫిషియల్. న్యాచురల్గానే ఆయిల్ అంటే చాలా మంచిది హెల్త్కి, కానీ ఈ కెమికల్ ప్రాసెస్ అంతా చేయడం వల్ల ఇట్ ఈస్ బికమింగ్ వెరీ హార్మ్ఫుల్. సో చూస్ వైజ్లీ. ఈ రోజుల్లో మనకున్న లైఫ్ స్టైల్కి ఆయిల్ లేకుండా నడవడం చాలా కష్టం. So please do yourself a favor and choose cold pressed and single pressed oils.